ప్రభావతి, సత్యమైతే అలా ఉండేసరికి మీనా, బాలు లోపలికి వెళ్తూ ఉంటారు. ఆగు అని చెప్పేసి మీనా, బాలు అంటూ వాళ్ళిద్దరిని ఆపి ప్రభావతి, "ఎక్కడికి వెళ్తున్నారు మీ ఇద్దరు" అని అనేసరికి, "నా ఇంట్లోకి నేను వెళ్తున్నాను. ఏంటి ప్రాబ్లమ్" అని చెప్పేసి బాలు అయితే చాలా సీరియస్‌గా అడుగుతూ ఉంటాడు. "ఇది నీ ఇల్లని నీకెవరు చెప్పారు" అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు షాకై. "నువ్వు చేసిన దానికి నిన్ను ఎప్పటికీ క్షమించను. నీకు ఇంట్లో స్థానం కూడా లేదు. నువ్వు చేసిన పనికి" అని చెప్పేసి అనేసరికి బాలు అయితే, "నువ్వు కూడా చాలా తప్పులు చేశావు. నేను నిన్ను చాలా సార్లు క్షమించి వదిలేశాను. నాకు కూడా నిన్ను క్షమించాలని లేదు" అని బాలు అంటూ ఉంటాడు. "నువ్వు ఏ ఎక్స్ట్రాలు మాట్లాడినా సరే నేను ఊరుకునేదే లేదు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు" అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక "నా భర్త ఏం తప్పు చేశాడని నా భర్తని బయటకు పంపించేస్తున్నారు" అని మీనా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి, "మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ వల్ల నా కొడుకు, కోడలు ఇంటికి రాకుండా చేసేశారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసేశారు" అనేది అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. బాలుని, మీనాని బయటికెళ్ళిపోయినందుకు. "మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోతేనే నాకు మనశ్శాంతి. ఈ రోజు మాత్రం ఈ విషయంలో నాకు ఎవరు అడ్డు చెప్పినా ఊరుకునేదే లేదు. మీ ఇద్దరి వల్లే నా కొడుకు, కోడలు దూరమయ్యారు" అని చెప్పేసి అంటూ మీనా ప్రభావతి అయితే వాళ్ళిద్దరి మీదకి విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక మీనా వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ప్రభావతి ఇలాంటి నిర్ణయం తీసుకుందనైతే షాక్ అవుతూ ఉంటాడు. "మీరు ఇంట్లోకి వెళ్ళే వరకు ఈ విషయంపై నేను ఊరుకునేదే లేదు" అని చెప్పేసి కుర్చీ వేసి కూర్చుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక బాలు, మీనా అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ప్రభావతి అయితే ఏం చేస్తున్నారా అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. బాలు, మీనా బట్టలు సర్దుకొని బయటికెళ్ళిపోవడం చూసి.